హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి అయితే ఇదైతే బుధవారం రోజుదండి. ఇంకా నేను బుధవారం మార్నింగ్ అయితే హెల్దీగానైతే టిఫిన్ రెడీ చేద్దామని, ఇంకా మంగళవారం నైటే మినుములు ఒక కప్పును ఇంకా 2 కప్పుల బియ్యం అయితే నానబెట్టేసి ఉంచిందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా పట్టేసిన గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసి అయితే మనం దోశ వేసుకోవడానికైతే వీలుగానైతే కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే దోశ మనకు తిప్పడానికైతే వీలుగా ఉంటుంది. ఇట్లా కొంచెం మెత్తగానే పట్టుకోవాలండి. ఇది ఇంకా మనం మినుములు డైరెక్ట్ ఇట్లా పొట్టుతోటి తీసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ కదా. ఇంకా కావాల్సినంత సాల్ట్ కూడా వేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అయితే కలిపి అయితే పక్కన పెట్టుకోవాలండి. మనం దోశ వేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా కలిపి పెట్టుకుంటే ఇప్పుడు కాకుండా ఇంకా మా వారైతే మార్నింగ్ కూరగాయలు అయితే తీసుకొచ్చిరండి. ఇంక ఇప్పుడు చలికాలం అయితే కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు, వంకాయలు, మెంతి కూర, ఇట్లా మెంతి మా వారికైతే చాలా ఇష్టం అండి మెంతి ఆకు అయితే. ఇంకా అందులో అన్ని కర్రీస్లో వేయమంటారు. మెంతి టమాటా కానీ ఇంకా సోరకాయ మెంతులు ఇట్లా అన్నిట్లల్లో కూడా మెంతి వేస్తేనైతే ఇప్పుడు కర్రీలు కూడా బాగుంటాయండి మెంతి వేసుకుంటేనైతే. అందుకోసమే మెంతి కట్టలు అయితే 2 తీసుకొచ్చారు. ఇంకా నాకు ఇష్టమైన అయితే గింజలు కూడా తీసుకొచ్చారండి. ఇవైతే అనప గింజలు అంటారండి. మన చిక్కుడు గింజలు లాగానే ఉంటాయి కానీ ఇవి అనప గింజలు, అనుములు అంటారు. ఇంక ఇవైతే ఇంకా టమాటా గింజలు కానీ, సొరకాయ గింజలు కానీ, ఇంకా వంకాయలు కానీ వేసి వండుకుంటేనైతే చాలా బాగుంటాయండి. ఇంకా ఇదైతే హెల్దీ ఫుడ్ కదా. ఇంకా మెంతి ఎక్కువ ఎందుకు తీసుకొచ్చారంటే టమాటాలు కూడా ఎక్కువనే తీసుకొచ్చారండి. ఇంకా టమాటా మెంతి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇంకా అందుకే 2 కేజీలు అయితే టమాటా తీసుకొచ్చారు. ఇదైతే లోకల్ టమాటా అండి. ఇంకా ఇట్లా కూరగాయలు ఊర్లు పక్కన ఊర్ల వాళ్ళు ఉంటారు కదా పండించే వాళ్ళు తీసుకొచ్చిన కాయలండి. ఇంకా మార్కెట్కి వెళ్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరనైతే తీసుకొస్తారండి. ఇంకా ఊర్లలో పండించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర లోకల్ టమాటాలు ఉంటాయి వాళ్ళ దగ్గరనైతే. ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చలికాలం అయితే అన్ని కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ కాయలు కూడా వస్తూ ఉంటాయండి చెట్లకి. ఇంకా చలికి ఎక్కువ కాస్తాయి అని కూడా అంటారండి. ఇంకా సొరకాయ కూడా తీసుకొచ్చారు. సొరకాయ గింజలు వండితే కూడా బాగుంటుందని గింజలు కూడా తీసుకొచ్చారండి ఇక్కడ. ఇప్పుడైతే నేనైతే సొరకాయ గింజలే వండుతానండి మధ్యాహ్నం అయితే. ఎందుకంటే కాయ కూడా ఫ్రెష్గా ఉంది, ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇవైతే చాలా ఇష్టం అండి నాకు గింజలు అయితే. టమాటా గింజలైనా సొరకాయ గింజలైనా గింజలు ఉన్న కర్రీలు అయితే చాలా ఇష్టంగా తింటాం. అందుకే ఇవైతే తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ అయితే తీసి ఇంకా సర్దేసిన తర్వాత నేనైతే మా వారికి అయితే దోశ వేసి ఇస్తానండి. ఇంకా వారు కూడా షాప్కి వెళ్ళే టైం అవుతుంది కదా. ఇక్కడనైతే నేను దోశ పైన అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్ తోటి ఇట్లా మొత్తం క్లీన్ చేసుకుంటే దోశ అనేది అస్సలు అంటకుండా వచ్చేస్తుంది. ఇంకా అప్పటికప్పుడు వేస్తే అంటుతుంది అని కొందరు అనుకుంటారు కానీ ఇంకా మినుములది అస్సలు అంటదండి. మినుముల్లో ఇంకా జిగురు ఎక్కువ వస్తుంది. పప్పు కంటే ఇలా పొట్టు పప్పులే ఇంకా జిగురు అయితే ఎక్కువ వస్తుంది కదా. అసలు దోశ అనేది అంటనే అంటదండి. ఇట్లనైతే వేసి అయితే కొంచెం ఇట్లా ఏమన్నా పెట్టుకోవాలండి పైననైతే క్యాప్ అయితే. తర్వాతనైతే ఇట్లా వచ్చేస్తుంది. ఊరికైనా వచ్చేస్తుందండి ఇంట్లో లేచినట్టుగానైతే. ఇది చాలా హెల్దీ ఫుడ్ కదా. ఎందుకంటే మనం పొట్టు అనేది మనం ఎంత తీసుకుంటే అంత మంచిదండి. పెసర్లదైనా మినుములైనా ఏవైనా పొట్టుతో తీసుకుంటేనే మనకు తొందరగా డైజెషన్ అవుతుంది. మన హెల్తీ కూడా చాలా మంచిదని ఇంకా డాక్టర్లు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏదైనా మీరు పెసర్లైనా మినుములైనా పొట్టుతోటే తీసుకోవాలి అని. అందుకే నేనైతే ఇట్లనే ట్రై చేస్తూ ఉంటానండి. మినుములు అయితే తీసుకొని ఇట్లా మినుములతోటే దోశలు అయితే వేసుకుంటాం. ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఇంకా ఒక్కొక్కలాగానైతే వేసి చూపిస్తూ ఉంటా. ఇంకా మా పాప ఉంటేనైతే ఇంకా నెయ్యితోటే సర్వ్ చేస్తా కానీ ఇంకా మా వారైతే ఆయిల్తోటే తింటారండి. ఇట్లా ఆనియన్ కానీ ఇంకేదన్నా చట్నీ చేసుకుంటే ఆ చట్నీ కూడా వేసుకొని వేస్తే కూడా చాలా బాగుంటుందండి దోశ అనేది. ఇంకెన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వేయచ్చండి దోశ.
మసాలా దోశ కానీ, ఆనియన్ దోశ కానీ, గీ దోశ కానీ, ఏ దోశలైనా ఎన్ని వెరైటీస్‌గానైనా ఈ పిండితోటైతే వేసుకోవచ్చండి. ఇంకా నైట్‌వే వస్తాయి ఇప్పటికిప్పుడు పట్టినవి రావని అట్లనైతే ఎప్పుడు అనుకోవద్దండి. ఇదైతే నేను టమాటా చట్నీ పట్టిన, ఇంకా చట్నీ కూడా ఇట్లా ఊసేసి కొంచెంగానైతే ఆయిల్ వేసేసి ఇంకా కొన్ని ఆనియన్స్ వేసి ఇట్లా కూడా కొంచెం మసాలా దోశలాగా ఉంటుందని ఇట్లా కూడా వేస్తానండి. ఇంక ఇదే దోశ మనం హోటల్కి వెళ్ళి తింటేనైతే ఇంకా అవే బాగున్నాయి అనుకుంటాం, కానీ మనం ఇంట్లో కూడా ఇట్లా వేసుకోవచ్చండి దోశలు. ఇంకా అన్ని రకాలుగా ట్రై చేసుకోవాలండి. ఇంకా పాప ఉన్నప్పుడైతే అన్ని స్పెషల్స్ అన్నీ చేస్తాం, కానీ ఇంకా పాప లేదు, ఇంకా ఏం చేయాలంటే కూడా అంత ఏమనిపించదండి ఇప్పుడు. ఇక్కడనైతే నేను టమాటా చట్నీ గట్టిగానే చేస్తానండి. చట్నీలు అయితే ఇంకా ఓన్లీ ఇడ్లీకి అయితే చట్నీ కొంచెం లూజుగా ఉండాలి, కానీ దోశలకు గట్టిగానే ఉంటే బాగుంటుంది. ఇక్కడనైతే మా వారు రెడీ అవుతున్నారండి. నేనైతే దోశ అక్కడ పెట్టేసిన, టీ పెడతానైతే వెళ్ళిండండి. ఇంకా మా వారు వెళ్ళేసరికి ఇంకా నేను టీ పెట్టేసి వచ్చేసరికి అయితే మా వారిదైతే టిఫిన్ తినుడు కూడా అయిపోయిందండి. ఇంకా నేను వీడియో తీసుకోవడానికి కూడా ఉండకుండా అయిపోయింది. నేను అటు వెళ్ళేసిన మా వారు వచ్చేసి తినేసారు. ఇంకా టీ పెట్టేసి వచ్చేసరికి ఇంకా టీ కూడా తాగి ఇంకా షాప్కి అయితే వెళ్తారండి. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసిన, మధ్యాహ్నానికి అయితే ఇంకా వంట చేస్తున్నానండి. ఇక్కడ నేను అన్నాను కదా సొరకాయ గింజలు అడిగితే వండుతానని. ఇంకా కొన్నిగానైతే చూస్తున్నానండి, ఏమన్నా పురుగులు ఉంటాయేమో అని ఇట్లా చూసుకొని ముందైతే కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే కర్రీలో అంతా ఉడకపోవచ్చు కదా, కొంచెం వేడి అయ్యేంత వరకే ఉడకనిచ్చి ఇంకా తర్వాత మళ్ళీ అవి కర్రీలో వేస్తే మంచిగా ఉడికేస్తాయండి సొరకాయ ముక్కలతోటి. ఇక్కడనైతే కొన్ని వాటర్ వేసి కడిగేసి మళ్ళీ కాస్త అన్ని వాటర్ వేసి కొంచెమే సాల్ట్ వేసి అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ కర్రీలో మనం వేస్తే ఎక్కువ అయిపోతుంది కదా. మామూలుగా కొంచెం వేసి అయితే నేనైతే పెట్టేస్తానండి. ఇంకా లేకపోతే నేను కొంచెం సొరకాయ అదైతే కట్ చేసి పెట్టుకున్న, చిన్న ముక్కలుగానే కట్ చేసిండండి. ఇంకా చిన్న ముక్కలుగా ఉంటేనే మెత్తగా ఉడుకుతాయి కదా. ఇప్పుడు ఇంకా చలికాలం వాటర్గానే ఉంటాయండి, ఎక్కువ ఇట్లనైతే నీరుగా వచ్చేసి తొందరగా ఉడికేస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే అన్ని కూరగాయలు కూడా వాటర్ ఎక్కువనే ఉంటాయండి. ఇక్కడనైతే సొరకాయ కర్రీలకు కావాల్సిన మిర్చి, టమాటా అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నా. మామూలుగా వట్టి సొరకాయ వండితేనైతే నేను టమాటా అనేది అయితే వేయనండి. ఇంకా గింజలు వేస్తున్నా కాబట్టి ఇక్కడ నేను టమాటా అయితే వేస్తున్నా. ఇంకా కొంచెం మెంతి ఆకు కూడా ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకున్నా. కొంచెం ఉడికిన తర్వాతనైతే ఇంకా ఆఫ్ చేసేసిందండి గ్యాస్ అయితే. ఇంకా కర్రీ వండుకోవడానికైతే ఒక గిన్నె పెట్టిన, ఇంకా గ్యాస్ అయితే వెలిగించేసుకొని ఇంకా కావాల్సినంతనైతే ఆయిల్ పోస్తున్నానండి. ఇంకా మామూలుగా అన్ని కర్రీలు వండినట్టే, కానీ ఇంకా నేనేం వీడియో షేర్ చేయట్లేదు కదా అని ఈరోజైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది కదా, ఎందుకో వీడియోస్ రావట్లేదని మీరు అనుకుంటుండ్రేమో, కానీ నేను ఇంకా మా వారి వాళ్ళ బాబాయ్ అవుతారు, ఇంకా పాలు వాళ్ళు అన్నట్టు. ఇంకా అతను చనిపోతే ఇంకా మేము కూడా 12 days వరకు అయితే పూజలు అనేటివి ఏం చేయం కదా. పూజలు ఏం చేయకపోతే ఇంక ఇంటి ముందు ముగ్గు అనేది ఉండదు, పూజ ఉండదు కాబట్టి ఇంకా నేను వీడియోస్ కూడా ఏం షేర్ చేయలేదండి. ఇంక ఈ రోజుకైతే అదైతే అయిపోతుందండి 12 days బుధవారంకి. ఇంక ఈరోజైతే ఇంకా గంగ స్నానం చేసేసి వచ్చి రేపటి నుండి అయితే పూజ చేసుకోవాలి. ఇంక ఈ 12 days నుండి అయితే ఇంట్లో అసలు మంచిగా లేదండి. పూజ అనేది లేకపోతే ఇంట్లో అస్సలు ఏం బాగుండదు. ఇంకా అందుకే నేనైతే వీడియోస్ కూడా ఏం చేయలే. పెళ్ళికి వెళ్ళి వచ్చిన 2 daysకే ఇంకా అట్లా అయింది కాబట్టి ఇంకా నేను బట్టలు కూడా ఏం సర్దలేదు, పెళ్ళికి వెళ్ళి వచ్చినాయి ఇంకా అవన్నీ అక్కడనే ఉన్నాయి. ఇంకా మామూలుగా వీడియోస్ అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా రేపటి నుండి అయితే పూజ చేసుకోవాలండి. ఇంకా మార్గశిర మాసం, ఇంకా రేపు గురువారం కదా, మార్గశిర లక్ష్మీ వారం. ఇంకా పూజలు అయితే రేపటి నుండి స్టార్ట్ చేస్తానండి. ఇంక ఈరోజు గంగ స్నానం వెళ్ళేసి రావాలి ఇప్పుడు. ఇంకా మా వారు షాప్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే వెళ్తామండి. ఇంకా మార్నింగే వెళ్దామంటే ఇంకా అంత టైం ఉండదు. మళ్ళీ రేపు ఒక ఫంక్షన్ కూడా వెళ్ళేది ఉంది, మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మన్నరాలది. ఇంకా 21st day ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంక ఈరోజే వెళ్ళేసి వద్దామని అయితే అనుకుంటున్నామండి.
ఇక్కడనైతే సొరకాయ కర్రీ కూడా అయిపోతుందండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ అన్ని ముక్కలు వేసేసి కొంచెం పసుపు అన్నీ వేసేసిన తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసేసిందండి. ఇంకా వేసేసి కొంచెం తక్కువ మంట మీద అయితే పెట్టేసి మళ్ళీ ఆ గింజలు టమాటాలు అన్నీ వేసేసి కొంచెం కావాల్సినంత సాల్ట్ అన్నీ వేసేసుకుంటే ఇంకా అది తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి మొత్తానికైతే ఉడికిపోయిందండి. ఇంకా మా పాపకు కూడా చాలా ఇష్టం అండి సొరకాయ గింజలు. కానీ హాస్టల్లో అసలు సొరకాయ కర్రీ అనేదే వండరట అండి, చెప్తూ ఉంటుంది. ఆమెకు ఇష్టమైన కర్రీలు అయితే ఏమి వండరండి అక్కడ. కాలీఫ్లవరు, సొరకాయ, దొండకాయ అవి అయితే బాగా ఇష్టం. అసలు అక్కడ ఏం చెయ్యరు. ఇంకా ఓన్లీ ఆలు ఫ్రై ఒకటైతే చేస్తారట అండి తనకి ఇష్టమైన కర్రీ. ఇక్కడనైతే కొత్తిమీర కూడా వేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిందండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి గింజల కర్రీ. ఇంకా చాలామంది చేసుకునే ఉంటారు కానీ నేనైతే చెప్తా ఉన్నానండి మీరు కూడా ట్రై చేయండి అని. ఇంకా మా వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇవైతే. ఇంట్లో ఇట్లా గింజలు వేసిన కర్రీలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా వారు వచ్చినాక మేము భోజనం చేసి ఇంక ఈవినింగ్ అయితే గంగ స్నానానికి అయితే వెళ్ళినామండి. ఇక్కడ మాకు గోదావరి గంగ దగ్గరనైతే ఇక్కడ శివుణ్ణి అయితే ఇట్లా ప్రతిష్ఠించారండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. మనం ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది అండి ఈ విగ్రహాన్ని చూస్తేనైతే. ఇంకా గంగకు దగ్గర ఇట్లా పక్కనే ఉంటుందండి అదైతే. ఇంకా మేమైతే ఇప్పుడైతే ఇట్లా 3:30, 4 అవుతుందండి వెళ్ళేసరికి అయితే. మామూలుగా ఈరోజు గంగ స్నానం చేసేసి వస్తే రేపు పూజ చేసుకోవచ్చు కదా అని ఇంకా గంగ స్నానానికి అయితే వెళ్ళి ఇంకా వస్తే అయిపోతుందని వెళ్ళినామండి. ఇంకా రేపు మార్నింగ్ అయితే పూజ చేస్తే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి ఇంక ఇల్లంతా శుద్ధి చేసేసి అంతా క్లీనింగ్ అయితే చేస్తారండి. ఇంకా ఇట్లనైతే వెళ్ళినాం కానీ అస్సలు వాటరే లేవండి. చాలా దూరంగానైతే వాటర్ ఉన్నాయి. ఇంకా అక్కడి వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి. అసలు గంగ స్నానానికి రాక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా ఇట్లా ఇసుక కూడా కనబడక కూడా చాలా రోజులు అవుతుందండి. ఎప్పుడైనా గంగలో నీళ్ళు అయితే ఎక్కువ ఉండేది. ఇంకా ఇప్పుడు పైన వాటర్ కట్టేసిరు కాబట్టి ఇంకా నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. మొత్తం ఇట్లా ఇసుకే కనబడుతుంది. చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళినాం. ఇంకా నేను మా వారు అసలు నాకు పూజ చేయకపోతే ఇంకా కుంకుమ అట్లా ఏమి ఉండవు కదా, మనం దేవుడికి పెట్టుకుంటాం, నార్మల్దే పెట్టుకుంటాం కాబట్టి అసలు మొహం కూడా చూడడానికి వీలు లేకుండా అయిపోయిందండి 12 days నుండి అయితే. ఇంక ఈరోజు అయితే మీకైతే చిన్నగానైతే షేర్ చేసిందండి ఈ వ్లాగ్ను. ఇంకా ఈ వీడియో అయితే ఇట్లా చిన్నగా చేసిన, ఇంకా నేనేం వీడియో చేయట్లేదు కదా అని గంగ స్నానం చేసేసి వెళ్ళిన తర్వాతనైతే రేపటి నుండి అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.